హాయోలు ఏకంగా దాకంత దోశ వేశారు. అలాంటి దోశ కాదు, 4 feet క్రిస్పీ దోశ. నోరు ఊరిపోతుంది చూస్తుంటుంటే. కోకోనట్ చట్నీ, టొమాటో చట్నీ, సాంబార్ కప్పులతో నింపేశారు మళ్ళీ పిలకుండా. వర్మ గారు అప్పుడే ఒక ముక్క సైడ్ చేస్తారు. భలే క్రిస్పీగా వచ్చింది దోశ. ఇలా 2 చట్నీలు ముంచి తీద్దాం. ఇలాగ నోట్లో పెట్టగానే కరిగిపోవాలంతే. బ్యాంకాక్ వచ్చి మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఆలింగా రెస్టారెంట్కి వచ్చేయడమే. లోపల అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఎంత స్పేషియస్గా ఉందో. ఇత్తడి పల్లెల్లో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ గార్లిక్, ఇది గోంగూర సూప్ అండ్ సాలడ్తో సర్వ్ చేశారు. బిర్యానీ కింద అరిటాకు, అచ్చం మన వైపు టేస్ట్ దింపేశారు. లాగా ఈ తాయిపిల్ల చేతిలో తాలి చికెన్ సెట్ తో ఆర్డర్ చేసాము. అరిటాకులో మన తెలుగింటి భోజనం వడ్డించినట్టు వడ్డించారు. కనువిందుకు ఉంది చూడడానికి. బుల్లి బకెట్ తో పప్పు ఎంత ముద్దుగుందో. మసాలాలతో గుమగుమలు ఆడిపోతుంది చికెన్ కర్రీ. షెఫ్ ఎవరో కానీ అతరగొట్టారు. సాంబార్ వేసుకోకూడదు, ఇలా పోసుకోవాలి, అప్పుడే కమ్మగా ఉంటది. ఫ్లేవర్ ఎంత బాగుందో. లేట్ చేయకుండా లవలవలాడించేద్దాం. భలే ఉంది. ఆలింగా మిల్క్ టీ ఒకటి చేయమన్నాం. చీర్స్. మేగడతో నిండిపోయింది టీ. వర్మ గారు మాత్రం గుడ్ బాయ్, చల్లగా ఫలూదా ఆర్డర్ చేసుకున్నారు. స్వీట్ రోజ్ మిల్క్ అంటే అసలే మనోడికి ఇష్టం చాలా. జెల్లీస్ భలే ఉన్నాయి. ఈ రెస్టారెంట్ పైనంతా ఫంక్షన్ హాలే. రేపు ఒక థాయ్ వెడ్డింగ్ ఉందంట ఇక్కడ. బాగుంది హాలు, విశాలంగా. బర్త్డే పార్టీస్ అయినా యానివర్సరీస్ అయినా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఒక 3 to 4 రూమ్స్ కూడా ఉన్నాయి.